హాయ్. రీసెంట్గా మోదీ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్ని కలిశారు. ఈ మీటింగ్ మీద ప్రపంచం అంతా ఎందుకంత ఫోకస్ పెట్టిందో తెలుసా? అసలు అమెరికా ఎందుకు అంత రియాక్ట్ అయిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసాను. సో ముందుగా అందులో ఒక విషయం తెలుసుకోవాలి. ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ కొత్తది కాదు. 1971లో ఈ రెండు దేశాలు స్పెషల్ రిలేషన్షిప్ని కట్టుకున్నాయి. అప్పటి నుంచి డిఫెన్స్, స్పేస్ ప్రోగ్రామ్స్, వెపన్స్, ట్రేడ్స్ ఇలా అన్నింటిలోనూ రష్యా మనకు మెయిన్ పార్ట్నర్. కాబట్టి మోదీ పుతిన్ కలిసింది జస్ట్ ఒక క్యాజువల్ మీటింగ్ కాదు, దశాబ్దాల బంధానికి ఒక కొనసాగింపు. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆయిల్. రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న ఆయిలే ద బెస్ట్ చీపెస్ట్ ఆప్షన్ లేదు మనకి. అమెరికా అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో రష్యా ఆయిల్ని అసలు కొనొద్దు అని చెప్పి కనిపించి చెప్తున్నాయి. అంతేకాదు అమెరికా మనకి ఇలా ఆయిల్ మనం రష్యా నుంచి కొంటున్నామని చెప్పి 50% టారిఫ్ కూడా మనకి వేసింది. కానీ ఇండియాకి ఇంధనం తప్పనిసరి. మన ఎకానమీ రన్ అవ్వాలంటే ఆయిల్ తప్పకుండా మనకు కావాలి. కాబట్టి మోదీ గారు పుతిన్ కలిసింది మెయిన్ ఈ ఆయిల్ సప్లై డీల్ ఏదైతే ఉందో దాన్ని సేఫ్గా ఉంచుకోవడానికి. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఉక్రెయిన్ వార్. రష్యా యుద్ధం ఆపాలని అమెరికా, యూరోప్ ఈ రెండూ కూడా గట్టిగా ప్రెజర్ పెడుతున్నాయి రష్యా మీద. కానీ మోదీ గారు పుతిన్కి డైరెక్ట్గా చెప్పారు, ఇది యుద్ధం ద్వారా సాల్వ్ కాదు, కూర్చొని మాట్లాడుకోవాలి, శాంతి మార్గంలోకి రావాలి అని. సమయంలో మోదీ గారు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జెలెన్స్కీతో ముందుగా మాట్లాడారు. అంటే ఇక్కడ ఇండియా పీస్ బ్రిడ్జ్లో యాక్ట్ అవుతుంది. SCO సమిట్. మోదీ పుతిన్ SCO సమిట్లో కలిసారు. ఇక్కడ హైలైట్ అయ్యే సీన్ ఏంటంటే పుతిన్ గారు మోదీ గారిని తన కారులో ఎక్కించుకొని లాంగ్ రైడ్ చేశారనమాట. అంతేకాదు ఇద్దరు చేతులు పట్టుకొని ఫ్రెండ్షిప్ కూడా చూపించారు. ఈ సీన్ చూసి అమెరికా, వెస్టర్న్ కంట్రీస్కి టెన్షన్ వేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇండియా రష్యా బంధం ఎంత స్ట్రాంగ్ ఉందో చూపించింది. అమెరికా మాత్రం ఇక్కడ కాస్త ఇరిటేట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియాని రష్యాకి ఎప్పటికప్పుడు దూరంగా ఉండమని అమెరికా చెప్తూనే ఉంటుంది, అలాగే తన వైపు రమ్మని కూడా పిలుస్తుంది అనమాట అమెరికా. కానీ ఇండియా మాత్రం ఎక్కడ తలంచకుండా తన సొంత దారిలోనే వెళ్తుంది. ఇక్కడ మా ప్రయోజనం మాకు ముఖ్యం అని అమెరికాకి తెలిసేటట్టు చెప్తుంది అనమాట. అమెరికాకి ఇది నచ్చకపోయినా మోదీ పుతిన్ కార్ రైడ్ ఏదైతే ఉందో అండ్ హ్యాండ్ షేక్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇదంతా కూడా అమెరికాకి క్లియర్ మెసేజ్ ఇచ్చింది, ఇండియా ఎవరికి తలంచదని. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇండియా స్ట్రాటజీ అని చెప్పాలి. అక్కడ అమెరికా అండ్ యూరోప్ దేశాలు ఏవైతే ఉన్నాయో వీటి రిలేషన్ వదులుకోవట్లేదు, అదే సమయంలో రష్యాని, చైనాని కూడా దూరం చేసుకోవట్లేదు. దీనిని అంటారు మల్టీ అలైన్మెంట్. అంటే ఎవరి సైడ్ వండకుండా అందరితో రిలేషన్ మెయింటైన్ చేయడం అని. ఈ పాలసీ వల్ల ఇండియాకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, నేషనల్ ఇంట్రెస్ట్ కాపాడుకోవచ్చు. రెండవది, గ్లోబల్ పాలిటిక్స్లో స్వతంత్ర ఇమేజ్ పెంచుకోవచ్చు. ఇందులో ఫ్యూచర్ ప్లాన్ కూడా ఉంది. ఈ ఏడాది చివరిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకి వస్తున్నారని చెప్తున్నారు. సో ఆయిల్, ట్రేడ్, డిఫెన్స్ వీటన్నిటిలో కూడా టాప్ లెవెల్లే జరుగుతుంది ఐ థింక్. సో రష్యాకి, ఇండియాకి మంచి ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. అలాగే అమెరికాకి దెబ్బ తిరిగే షాక్ కూడా మోదీ ఇండైరెక్ట్గానే ఇచ్చేస్తున్నారు, ఇంటర్గేటి డైరెక్ట్గానే ఇస్తున్నారు. అండ్ ఈ విషయంలో మీ ఒపీనియన్ అండ్ నేను ఏదైనా మిస్ అయితే ఆ పాయింట్స్ కూడా మెన్షన్ చేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. బాయ్.